హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఏపీ ఓపెన్ ఇంటర్ ఇంకా ఓపెన్ 10థ్‌కి సంబంధించి ఎగ్జామినేషన్ డేట్స్ అనేవి ఎప్పుడు రిలీజ్ చేస్తారు? దాంతో పాటు ఈ హాల్ టికెట్స్ అనేవి ఎప్పుడు రిలీజ్ అవుతాయి? సో, ఎగ్జామ్ డేట్స్ అనేవి మనకి రిలీజ్ చేసేసారండి. సో, ఎగ్జామినేషన్ డేట్స్ అనేవి ఎప్పుడు పడ్డాయి? అలాగే ఓపెన్ 10థ్ వాళ్ళకి ఎగ్జామినేషన్ సంబంధించి హాల్ టికెట్స్ ఎప్పుడు రిలీజ్ చేస్తారు? దాంతో పాటే ఓపెన్ ఇంటర్ వాళ్ళకి ఎగ్జామినేషన్స్ అనేవి ఎప్పుడు రిలీజ్ చేస్తారు? హాల్ టికెట్స్ అనేవి ఎప్పుడు రిలీజ్ చేస్తారు? సో, అలాగే మీరు ఓపెన్ 10థ్ చేద్దాం అనుకుంటున్నారా? లేకపోతే మీరు ఓపెన్ ఇంటర్ ఎగ్జామినేషన్స్ రాద్దాం అనుకుంటున్నారా? సో, వీటికి సంబంధించి ఎగ్జామినేషన్స్‌లో ఓపెన్ ఇంటర్వల్ పాటించవలసిన ఇంపార్టెంట్ టిప్స్ అనేవి ఎక్స్‌ప్లెయిన్ చేయబోతున్నానన్నమాట. సో, మీరు ఎవరైతే ఓపెన్ ఇంటర్ గానివ్వండి, ఓపెన్ 10థ్ అయితే రాస్తున్నారో మీ అందరికీ ఈ వీడియో అయితే యూజ్‌ఫుల్ అయితే అవ్వబోతుందన్నమాట. సో, ఖచ్చితంగా లైక్ చేసి వీడియో అయితే స్టార్ట్ అయితే చేయండి. దాంతో పాటు ఏపీ ఓపెన్ ఇంటర్ దాంతో పాటు ఓపెన్ 10థ్‌కి సంబంధించి డీటెయిల్స్ అన్ని మీరు తెలుసుకోవాలనుకున్నట్లయితే ఖచ్చితంగా మన యూట్యూబ్ ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ అయితే మాత్రం ఖచ్చితంగా ఆన్‌లో అయితే పెట్టుకోండన్నమాట. అప్పుడే మీకు ఓపెన్ ఇంటర్‌కి సంబంధించి ఎగ్జామ్ డేట్స్ గానివ్వండి, హాల్ టికెట్స్ లేకపోతే రిజల్ట్స్ కానివ్వండి, సప్లై కానివ్వండి, సో, ఇలాంటి ఫ్యూచర్ అప్డేట్స్ అన్ని కూడా మీకు రావడం జరుగుతుందన్నమాట. ఫ్యూచర్‌లో వీడియో టాపిక్‌కి అయితే వెళ్ళిపోదాం. సో, ఇదండి మనకి ఓపెన్ ఇంటర్ యొక్క ఎగ్జామినేషన్ డేట్‌కి సంబంధించి ఇదైతే అఫీషియల్ వెబ్‌సైట్ అన్నమాట. సో, ఇక్కడే మీకు హాల్ టికెట్స్ కానివ్వండి, మీకు టైమ్ టేబుల్ కానివ్వండి, సో, అన్నీ అయితే రిలీజ్ అయితే అవుతాయన్నమాట. సో, ఇక్కడైతే మనకి కంప్లీట్ డేట్స్ ప్రొవైడ్ చేశారు. టైమ్ టేబుల్ ఫర్ ఇంటర్మీడియేట్ పబ్లిక్ ఎగ్జామినేషన్స్ మార్చ్ 2025కి సంబంధించి ఏవైతే థియరీ ఎగ్జామినేషన్ హాల్ టికెట్స్ అనేవి రిలీజ్ చేస్తారన్నమాట. అదే హాల్ టికెట్స్ కాదు, మనకి ఎగ్జామినేషన్ షెడ్యూల్ అయితే రిలీజ్ చేశారండి. దాంతో పాటే మనకి ఓపెన్ 10థ్‌కి కూడా సంబంధించి ఎగ్జామినేషన్ షెడ్యూల్ అయితే రిలీజ్ చేశారు. సో, ఇక్కడే మీరు మీకు సంబంధించి హాల్ టికెట్స్ కూడా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఓకేనా? సో, మీరైతే డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. దానికి సంబంధించి ఇక్కడ మీకు లింక్ అయితే ప్రొవైడ్ చేస్తారు రిలీజ్ అయిన వెంటనే. ఇప్పుడు మనం షెడ్యూల్ చూద్దామంటే అసలు ఎగ్జామినేషన్ డేట్స్ అనేవి ఇప్పుడు ఉన్నాయని చెప్పేసి. సో, ఇక్కడ ఎగ్జామ్ షెడ్యూల్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా అయితే ఇంటర్ఫేస్ అయితే వస్తుందన్నమాట. సో, ఇక్కడ సింపుల్‌గా మీరు చూసారా కనిపిస్తుంది చూసారా? మీరు క్లిక్ చేసిన తర్వాత ఏదైతే ఎస్ఎస్‌సి కానివ్వండి, ఇంటర్ అయితే కనిపిస్తుంది. సో, ఎస్ఎస్‌సి మీద క్లిక్ చేస్తే మీకేమవుతుందంటే మీకు సంబంధించి ఏదైతే 10థ్ క్లాస్ యొక్క సంబంధించి ఎగ్జామినేషన్ టైమ్ టేబుల్ అయితే రిలీజ్ చేస్తారంట. అంటే పీడీఎఫ్ అయితే ఓపెన్ అయితే అవుతుంది. ఇంటర్ మీద క్లిక్ చేస్తే మీకు ఇంటర్‌కి సంబంధించి ఎగ్జామినేషన్ టైమ్ టేబుల్ అయితే మీకు ఓపెన్ అయితే అవుతుందన్నమాట. సో, నేను మీకు ఫస్ట్ 10థ్ వాళ్ళకి ఎక్స్‌ప్లెయిన్ చేయబోతున్నాను. సో, 10థ్‌కి సంబంధించి క్లిక్ చేస్తున్నానండి. సో, 10థ్‌కి సంబంధించి క్లిక్ చేసిన తర్వాత నాకైతే పీడీఎఫ్ అయితే ఓపెన్ అయితే అవుతుంది. సో, ఇక్కడ చూస్తున్నారు కదా 10థ్‌కి సంబంధించి ఇది పీడీఎఫ్ అండి. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి మార్చి నెలకు సంబంధించి ఏదైతే మార్చి 2023 సంబంధించి టైమ్ టేబుల్ అన్నమాట. సో, చూస్తున్నారు కదా ఇక్కడైతే మనకి క్లారిటీగా అయితే ప్రొవైడ్ చేశారండి. ముందుగా చూసుకున్నట్లయితే మనకి టైం అయితే ప్రొవైడ్ చేశారు. మీకు ఎవరైతే ఇక్కడ 10వ తరగతి స్టూడెంట్లు 10వ తరగతి ఎగ్జామినేషన్స్ రాయబోతున్నారో వాళ్ళకి సంబంధించి 9:30కి నుంచి 12:30 వరకు అయితే ఎగ్జామినేషన్ అయితే ఉండబోతుందన్నమాట. సో, 10థ్ క్లాస్ స్టూడెంట్స్‌కి వచ్చేసరికి ఎవరైతే 10థ్ రాయబోతున్నారో వాళ్ళకి తెల్లవారు 9:30 నుంచి సాయంత్రం అదే మధ్యాహ్నం 12:30 వరకు కూడా మనకి ఎగ్జామినేషన్స్ అయితే ఉండబోతున్నాయి. మీరు ఒక అరగంట ముందు అంటే 9 గంటలకి మీరు ఎగ్జామినేషన్ సెంటర్‌కి అయితే వెళ్ళాల్సిన అవసరం అయితే ఉంటుంది. దాంతో పాటు మీకు ఎగ్జామినేషన్‌కి సంబంధించి హాల్ టికెట్‌లోనే మీకు ఏ రోజు ఏ ఎగ్జామ్ అని చెప్పేసి అయితే మెన్షన్ చేసి ఇస్తారనమాట. దాంతో పాటు ఇంపార్టెంట్ ఇన్‌స్ట్రక్షన్స్ కూడా మీకు ప్రొవైడ్ అయితే చేస్తారు. అయితే చూసుకున్నట్లయితే ముందుగా మనకి డేట్స్ చూసుకుందాం. సో, రోజు ఒకటే అనమాట. సో, ఫస్ట్ డే వచ్చేసరికి 17థ్ అంటే మీకు 17వ తారీఖు ఏదైతే మీకు మార్చి 17వ తారీఖున అయితే మాత్రం మీకు ఫస్ట్ ఎగ్జామినేషన్ అయితే స్టార్ట్ అయితే అవ్వబోతుందనమాట. ఆ రోజైతే హిందీ అయితే ఉండబోతుంది. దాంతో పాటే నెక్స్ట్ 19వ తారీఖు అయితే మీకు 18వ తారీఖు అయితే సెలవనమాట. సో, 19వ తారీఖు చూసుకున్నట్లయితే మీకు ఇంగ్లీష్ అయితే ఉండబోతుంది. అలాగే 21వ తారీఖు సో, మీరు ఎంచుకున్న లాంగ్వేజ్ అయితే ఉంటుంది. సో, మీరు ఎంచుకున్న భాషను బట్టి తెలుగు అయితే తెలుగు, ఉర్దూ అయితే ఉర్దూ, కన్నడ, ఒరియా, తమిళం ఏదైతే మీరు సెలెక్ట్ చేసుకున్నారో దానికి సంబంధించి ఎగ్జామ్ అయితే ఉండబోతుందనమాట. అలాగే సోమవారం చూసుకున్నట్లయితే మనకి 24వ తారీఖు అంటే మీకు మిగతా 2 రోజులు టైం అయితే ఇచ్చారనమాట. గ్యాప్ అయితే వచ్చింది. సో, 2 రోజులు కూడా మీరు ఖచ్చితంగా చదువుకోవడానికి మంచి యూజ్‌ఫుల్ అయితే టైం అయితే అవుతుందనమాట. మీరు ఎగ్జామినేషన్ టిప్స్ చూడాలనుకున్నట్లయితే ఖచ్చితంగా స్కిప్ చేసేయండి. ఈ వీడియోస్ మీకు ఆల్రెడీ తెలిసినట్లయితే. ఓకే. లేదంటే మీరు డేట్స్ కూడా తెలుసుకోవాలనుకున్నట్లయితే ఖచ్చితంగా వీడియో చూడడానికి ట్రై చేయండి. అదే చూసుకున్నట్లయితే ఇక్కడ నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ సోమవారం గణితం లేకపోతే భారతీయ సంస్కృతి అయితే ఇస్తారనమాట. సో, మీరు ఏ పేపర్ చూస్ చేసుకున్నారో దాన్ని బట్టి అయితే ఉంటుంది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఓకే. విజ్ఞాన శాస్త్రం లేకపోతే శాస్త్రం మరియు సాంకేతిక విజ్ఞానం అని చెప్పేసి సో, సైన్స్ అలాగైతే అంటారు కదా! సో, దానికి సంబంధించి సబ్జెక్ట్స్ అనమాట. దాంతో పాటు ఇక్కడ సాంఘిక శాస్త్రం లేకపోతే ఆర్థిక శాస్త్రం అనమాట. సో, అటుగా సోషల్ స్టడీస్ లేకపోతే ఎకనామిక్స్ లాంటి సబ్జెక్ట్స్ ఉంటాయి కదా! సో, వాటికి సంబంధించి డేట్స్ అనమాట. సో, మనకి 28వ తారీఖు, 26వ తారీఖు, 24వ తారీఖు, 21వ తారీఖు, 19, 17వ తారీఖున మొత్తం మీకు 6 రోజులైతే మీకు ఉండబోతుందనమాట. సో, మీ ఎగ్జామినేషన్ హాల్ టికెట్స్‌ని బేస్ చేసుకొని మీకైతే షెడ్యూల్ అయితే ఉంటుంది. సో, ఇది అండి మీకు ఓపెన్ 10థ్‌కి సంబంధించి షెడ్యూల్ అనమాట. క్లియర్ షెడ్యూల్ వచ్చేసరికి. సో, అలాగే నెక్స్ట్ ఇంటర్ మీద క్లిక్ చేయండి. ఇంటర్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా అయితే ఓపెన్ అయితే అవుతుంది.
ఓకే. ఓకే. ఇంటర్మీడియేట్ యొక్క ఎగ్జామినేషన్ షెడ్యూల్ అండి. ఇది ఇప్పుడు ఓపెన్ ఇంటర్‌కి సంబంధించి ఎగ్జామినేషన్ షెడ్యూల్ అనమాట. ఇక్కడ చూసుకున్నట్లయితే మీకు ఓపెన్ ఇంటర్‌కి సంబంధించి ఎగ్జామినేషన్ షెడ్యూల్ చూసుకున్నట్లయితే మనకి ఇది 9 గంటల నుంచి తెల్లవారు 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు కూడా మీకు ఎగ్జామినేషన్ అయితే ఉండబోతుంది. మీరు 8:30 కల్లా కూడా ఎగ్జామినేషన్ సెంటర్‌కి అయితే వెళ్లి ఉండాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఎందుకంటే మీకు ప్రొసీజర్స్ ఉంటాయి కదా! సో, మీరు చెక్ చేసుకోవడం గాని అన్నీ అయితే మీకు మీకు టేబుల్‌లో కూర్చోవడం కానివ్వండి. సో, అరగంట ముందెళ్తే మీకు ఈజీగా అయితే ఉంటుందన్నమాట. ఇక్కడ చూసుకున్నట్లయితే మీకు రోజా ఒకటి అంటే మీకు ఫస్ట్ డే చూసుకున్నట్లయితే మీకు మార్చి మొదటి వారంలోనే ఇంటర్మీడియేట్ ఎగ్జామినేషన్స్ జరగబోతున్నాయన్నమాట. సో, చూసుకున్నట్లయితే మీకు ఇంటర్మీడియేట్ ఎగ్జామినేషన్స్ చూసుకున్నట్లయితే మనకి ఇంగ్లీష్ వచ్చేసరికి ఫస్ట్ అయితే పెడతారనమాట. మీకు 3 అంటే మార్చి 3వ తారీఖున అయితే పెట్టబోతున్నారు. మార్చి 5వ తారీఖున మీకు భాష అనమాట. హిందీ, తెలుగు, ఉర్దూ అని చెప్పేసి. సో, ఏ ఏ భాష అయితే ఆ భాష అనమాట. దాంతో పాటు ఇక్కడ చూసుకున్నట్లయితే నెక్స్ట్ రసాయన శాస్త్రం, కెమిస్ట్రీ, ఆర్థిక శాస్త్రం, సామాజిక శాస్త్రం అని చెప్పేసి సో, ఈ 3 సబ్జెక్టులు మీకు ఏ సబ్జెక్ట్ అయితే మీ హాల్ టికెట్‌లో అయితే ఉందో మీరు పిక్ చేసుకున్నారో అదైతే వస్తుందనమాట. దాంతో పాటు మీకు భౌతిక శాస్త్రం అయితే రాజనీతి శాస్త్రం, అలాగే పౌరశాస్త్రం, మనోవిజ్ఞాన శాస్త్రం అయితే మీకు ఉండబోతుంది. 10వ తారీఖున అయితే ఉండబోతుందనమాట. అలాగే మీకు 12వ తారీఖు చూసుకున్నట్లయితే మీకు గణితము, చరిత్ర, వ్యాపార గణిత శాస్త్రం అయితే మీకు ఉండబోతుందనమాట 12వ తారీఖున వచ్చేసరికి. అలాగే 15వ తారీఖు చూసుకున్నట్లయితే మీకు జీవశాస్త్రము, వాణిజ్య, వ్యాపార శాస్త్రము, గృహ విజ్ఞాన శాస్త్రం అని చెప్పేసి సో, ఇలాగైతే 3 సబ్జెక్టుల్లోనే మీకు ఏదో సబ్జెక్ట్ అయితే మీరు ఎంచుకున్న సబ్జెక్ట్‌ని బట్టి బేస్ చేసుకొని మీ హాల్ టికెట్‌లో ఉన్నదాన్ని బట్టి మీరు ఎగ్జామ్ అయితే రాస్తారనమాట. సో, ఇదండి మీకు ఎగ్జామినేషన్‌కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్. అలాగే మన హాల్ టికెట్ చూసుకున్నట్లయితే 10థ్‌కి చూసుకున్నట్లయితే మనకి ఓపెన్ 10థ్ ఏదైతే ఉన్నాయో సో, మనకి 10థ్‌కి సంబంధించి మనకి మార్చ్ ఉంది కదా! సో, మార్చ్ ఫస్ట్ వారంలో అయితే మనకి రిలీజ్ చేస్తారండి. సో, ఓకే. మార్చ్ ఫస్ట్ వీక్‌లోనే మనకి రిలీజ్ చేస్తారనమాట. మార్చ్‌కి సంబంధించి మొదటి వారంలో అయితే మనకి ఒక ఓపెన్ 10థ్‌కి సంబంధించి ఎగ్జామినేషన్స్ అయితే రిలీజ్ చేస్తారండి. అలాగే ఇంటర్మీడియేట్ చూసుకున్నట్లయితే ఇంటర్మీడియేట్‌కి సంబంధించి మనకి ఈ నెల 25 తారీఖు నుంచి సో, మార్చ్ ఓకేనా. సో, 4థ్ వీక్ అంటే అదే ఫిబ్రవరి 4థ్ వీక్ అనమాట. సో, ఈ నెల చివరి తారీఖులో అయితే మనకి చివరి వారంలో అయితే ఖచ్చితంగా రిలీజ్ చేస్తారండి. 25వ తారీఖు నుంచి 30 తారీఖు 28 తారీఖు మధ్యలో ఎప్పుడైనా సరే రిలీజ్ చేసే అవకాశం అయితే ఉంటుంది. సో, ఇదనమాట మనకి హాల్ టికెట్‌కి సంబంధించి లేటెస్ట్ అప్డేట్ అనమాట. దాంతో పాటు మనం చూసుకున్నట్లయితే ఎవరైతే ఇంటర్మీడియేట్ ఎగ్జామినేషన్స్ రాస్తున్నారో వాటికి సంబంధించి కొన్ని టిప్స్ అయితే నేను తీసుకొచ్చానండి మీ కళ్ళ ముందు. మీకైతే ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా యూజ్‌ఫుల్ అయితే అవుతాయి. సో, ఇక్కడ చూస్తారు కదా! మీకు కొన్ని టిప్స్ అయితే మీకు తీసుకొని అయితే వచ్చాననమాట. మీ అందరికి యూజ్‌ఫుల్ అయితే అవుతాయని చెప్పేసి. సో, మొట్టమొదటి చూసుకున్నట్లయితే మీరు సిలబస్ తెలుసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుందనమాట. మీరు ఓపెన్ 10థ్ రాస్తున్నా, మీరు ఓపెన్ ఇంటర్ రాస్తున్నా సరే మీ ఎగ్జామినేషన్‌కి సంబంధించి ప్రతి సబ్జెక్ట్‌కి సిలబస్ మీరు తెలుసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుందండి. సో, ఏ సబ్జెక్ట్‌లో ఏ సిలబస్ ఉంటుంది అని చెప్పేసి సో, మీకు ఓపెన్ ఇంటర్‌కి సంబంధించి ప్రతి సబ్జెక్ట్‌కి సిలబస్ కూడా మీరు తెలుసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుందనమాట. సో, మీరేం చదవాలి, మీరేం రాయాలని చెప్పేసి మీరు తెలుసుకోవాల్సిందే ఖచ్చితంగా కూడా ఎగ్జామినేషన్స్ రాసే ముందు. ఎందుకంటే మనం స్టార్ట్ చేయబోతున్నాం కాబట్టి సో, ఇది. అలాగే ఇప్పుడు ప్రీవియస్ ఇయర్ క్వెషన్ పేపర్స్ మీద మీరు చేయాల్సిన అవసరం అయితే ఉంటుందనమాట. సో, అసలు ఏ క్వెషన్స్ పడతాయి మీరు తెలుసుకోవాలనుకున్నట్లయితే ఖచ్చితంగా మీరు ప్రీవియస్ ఇయర్ సంబంధించి ఓపెన్ ఇంటర్ యొక్క అఫీషియల్ వెబ్‌సైట్‌లో మనకైతే దొరుకుతాయనమాట. ప్రీవియస్ ఇయర్ క్వెషన్ పేపర్స్, మోడల్ పేపర్స్ సో, అవన్నీ కూడా మీరు తీసి చదవాల్సిన అవసరం అయితే ఉంటుంది. అవి కూడా డౌన్‌లోడ్ చేసుకొని మీరు ప్రింట్ తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుందనమాట. అవి మీరు ప్రిపేర్ అయినట్లయితే మీకు చాలా యూజ్‌ఫుల్ అయితే అవుతుందండి. దాంతో పాటు ఓపెన్ స్కూల్ సొసైటీ వాళ్ళకి సంబంధించి టెక్స్ట్ బుక్, రిఫరెన్స్ బుక్ అలాగే ఇంపార్టెంట్ మెటీరియల్స్ అయితే ఉంటాయి. మీకు ఓపెన్ ఇంటర్ వెబ్‌సైట్‌లో దొరుకుతాయి. లేకపోతే వేరే అఫీషియల్ వెబ్‌సైట్‌లో కూడా మీకు దొరుకుతాయన్నమాట. సో, ఆ వాటికి సంబంధించి కూడా ఖచ్చితంగా కూడా మీరు అవి కూడా ప్రిపేర్ అయితే అవ్వాల్సిన అవసరం అయితే ఉంటుంది. సో, మీరు ఖచ్చితంగా ముందే సిలబస్ ప్రిపేర్ అవ్వండి. ఫస్ట్ సిలబస్ ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఆ తర్వాత మీరు వాటికి సంబంధించి సిలబస్ తెలుసుకున్న తర్వాత మీకు ఏవైతే ప్రీవియస్ ఇయర్ క్వెషన్ పేపర్స్ ఉన్నాయో అవి ఖచ్చితంగా కూడా సాల్వ్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుందండి. అలాగే దాంతో పాటు మూడో టిప్ చూసుకున్నట్లయితే ఏవైతే రిఫరెన్స్ బుక్స్ లేకపోతే మనకి ఇంపార్టెంట్ మెటీరియల్స్ అయితే ఉంటాయో సో, అవి మనకి బుక్ స్టోర్‌లో దొరుకుతాయన్నమాట. సో, ఆ బుక్ స్టోర్‌లో దొరికిన బుక్స్‌ని కూడా మీరు బేస్ చేసుకొని ఖచ్చితంగా కూడా మీరు చదివితే మీకు ఖచ్చితంగా మంచి యూజ్ అయితే ఉంటుందన్నమాట. అలాగే దాంతో పాటు చూసుకున్నట్లయితే మనకి నెక్స్ట్ స్టెప్ చూసుకున్నట్లయితే స్టార్ట్ విత్ టఫ్ సబ్జెక్ట్ అనమాట. సో, మీరు ఏ సబ్జెక్ట్‌లో అయితే మీకు వీక్ అనిపిస్తున్నారో ఫర్ ఎగ్జాంపుల్ మీరు మ్యాథ్స్ కానివ్వండి, లేకపోతే మీకు సంబంధించి సైన్స్ లేకపోతే గణిత శాస్త్రం లాంటి ఇలాంటి సబ్జెక్టుల్లో మీకు గాని వీక్ అయినట్లయితే ఖచ్చితంగా కూడా వాటికి సంబంధించి ఆ సబ్జెక్ట్‌లని అయితే మీరు మొదటగా స్టార్ట్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుందన్నమాట. అప్పుడు మీకు సిలబస్ అనేవి కవర్ అయితే అవుతుందన్నమాట. ఎందుకంటే మనం ఈ ఓపెన్ 10థ్ ఇవన్నీ కూడా ఖచ్చితంగా ఏంటంటే ఎంతో కొంత మ్యాటర్ అయితే రాయాల్సిన అవసరం అయితే ఉంటుంది. సో, మనకి పబ్లిక్ ఎగ్జామినేషన్స్ ఎలాగైతే జరుగుతాయో, సో, అదే విధంగా మనకి ఓపెన్ 10థ్ కూడా జరుగుతాయి కాబట్టి, సో, మీరు ఖచ్చితంగా కూడా టఫెస్ట్ సబ్జెక్ట్‌ని అయితే మీరు ముందుగా పట్టుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. దాంతో పాటు ఇంపార్టెంట్ క్వెషన్స్ అన్నమాట. చాలామంది ఓపెన్ 10థ్ కానివ్వండి, ఓపెన్ ఇంటర్ కానివ్వండి పాస్ అయ్యేసరికి మెయిన్ రీజన్ వచ్చేసరికి ఇంపార్టెంట్ క్వెషన్స్ అన్నమాట. సో, ఇంపార్టెంట్ క్వెషన్సే ఎక్కువ రిపీటెడ్‌గా అయితే ఇస్తూ ఉంటారు కాబట్టి, సో, ఇంపార్టెంట్ క్వెషన్స్ చదువుకున్నట్లయితే ఖచ్చితంగా మీకు యూజ్‌ఫుల్ అయితే అవుతుంది.
అలాగే దాంతో పాటు చూసుకున్నట్లయితే మీరు ఇంపార్టెంట్ క్వెషన్స్ అనేవి ఎక్కువ ప్రిపేర్ అయితే అవ్వాలన్నమాట. సో, మీరు ఎక్కువ రివిజన్ చేస్తూ అయితే ఉండాలి. ఇన్ కేస్ మీరు చదివిన ఇంపార్టెంట్ క్వెషన్‌లో మీకు ఎలాంటి సంబంధం మ్యాథ్స్ రాకపోయినట్లయితే, మీకు ఏ క్వెషన్ అయితే రాదో, ఆ క్వెషన్ ప్లేస్‌లో మీరు చదివిన ఇంపార్టెంట్ క్వెషన్‌లయితే ఇక్కడ రాసినట్లయితే, ఖచ్చితంగా దానికి కూడా ఎంతో కొంత మార్కులైతే మీకు ఇస్తారనమాట. సో, రాసినందుకు గాను. అలాగే రిలేటెడ్ మ్యాటర్ అనమాట. సో, ఇప్పుడు చెప్పిందే నేను మీకు. సో, ఇక్కడ రిలేటెడ్ మ్యాటర్ అనమాట. రిలేటెడ్ మ్యాటర్ అనుకున్నట్లయితే, మీరు గాని ఓపెన్ ఇంటర్ గాని, ఓపెన్ 10థ్ గాని రాస్తున్నట్లయితే, ఒకవేళ మీకు ఆ క్వెషన్ గాని రాకపోయినట్లయితే, మీరు ఏదైతే ఇంపార్టెంట్ క్వెషన్ చదివారో, ఆ ఇంపార్టెంట్ క్వెషన్‌కి రిలేటెడ్ ఏమైనా ఉన్నట్లయితే, సో, మీకు తెలియని క్వెషన్‌లో, మీకు తెలిసిన క్వెషన్‌కి సంబంధించి ఏమైనా రిలేటెడ్‌గా మ్యాటర్ గాని ఉన్నట్లయితే, ఆ రిలేటెడ్ మ్యాటర్ అయితే మీరు రాయొచ్చనమాట. సో, మీకు దానికి సంబంధించి ఎంత తెలిసినా సరే, ఏం తెలిసినా సరే, అది మీరు రాయొచ్చనమాట. ఎలాంటి ప్రాబ్లమ్ అయితే తెలీదు. దానికి సంబంధించి ఎలాంటి ప్రాబ్లమ్ అయితే మీకు ఫేస్ చేయరనమాట. సో, ఖచ్చితంగా కూడా ఎంతో కొంత మీరు రాసినట్లయితే, మీకు దాని గురించి ఎంతో కొంత తెలిసినా, లేకపోతే దాని గురించి ఉదాహరణకి మీకు ఉపయోగాలు అడిగారనుకోండి, యూజెస్ అడిగారనుకోండి, దానికి సంబంధించి అప్లికేషన్స్ మీరు రాస్తారు. అంటే అది ఎక్కడ ఉపయోగపడుతుంది, లేకపోతే అది ఏంటి అని చెప్పేసి రాస్తారు. లేకపోతే అది ఎలా తయారవుతుందని చెప్పేసి రాస్తారు. సో, ఇలా ఈ విధంగా ఏంటంటే, మీరు ఒకటి అడిగినా సరే మీకు వేరేది తెలిస్తే దానికి సంబంధించి రిలేటెడ్ ఉన్నట్లయితే, అది రాసినా సరే ఖచ్చితంగా మీరు పాస్ అయితే అవుతారనమాట. సో, దాంతో పాటు మీరు ఇంకో ఇంపార్టెంట్ టిప్ చూసుకున్నట్లయితే, మీరు ఖచ్చితంగా కూడా ఎవ్రీ క్వెషన్ అయితే ప్రతి క్వెషన్ అయితే రాయడానికి ట్రై చేయండి. సో, మీ ఏంటంటే మొత్తం క్వెషన్ పేపర్‌లో ఎన్ని క్వెషన్స్ ఇస్తారో, సో, మీకు వచ్చిన 2, 3 రాసి వచ్చి బయటికి రాసేయకండి. ఎందుకు అన్నట్లయితే పేపర్ కరెక్షన్ చేస్తున్నప్పుడు ఏంటంటే, వాళ్ళు ఖచ్చితంగా కూడా పాస్ చేద్దామని చూస్తారు. కానీ మీరు పాస్ చేద్దామని చూసినప్పటికి కూడా మీరు ఖచ్చితంగా ఏంటంటే, ఏవో 2, 3 క్వెషన్‌లు రాసి బయటకొచ్చినట్లయితే ఖచ్చితంగా మీకు ఫెయిల్ అయిపోతారనమాట. మీరు అన్ని క్వెషన్స్ కూడా అటెంప్ట్ చేయడానికి ట్రై అయితే చేయండి. ప్రతి క్వెషన్‌లో కూడా మీకు వచ్చినా రాకపోయినా సరే, ఎంతో కొంత మ్యాటర్ అయితే రాసి వాళ్ళకి ఏవైతే ఇవ్వండి. వీలైనంత వరకు కూడా ఖచ్చితంగా వాటికి సంబంధించి ఏదైతే ఉన్నాయో, సో, క్వెషన్స్ ఏవైతే ఉన్నాయో, సో, రిలేటెడ్ క్వెషన్స్ అయితే రాసినప్పుడు రిలేటెడ్ క్వెషన్స్ రాయండి. తెలియకపోయినా సరే, ఆ క్వెషన్‌కి సంబంధించి మీకు ఏం తెలిసినా సరే, చిన్న ముక్క తెలిసినా సరే ఎంతో కొంత మీరు మ్యాటర్ అయితే యాడ్ చేసుకొని రాయాల్సిన అవసరం అయితే ఉంటుంది. అప్పుడు మీకు పాస్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువైతే ఉంటాయన్నమాట. దాంతో పాటు మీరు హైలైట్ ద ఆన్సర్ అనమాట. సో, ఇక్కడ హైలైట్ అంటే నేను మీకు అంటుంది పెన్, పెన్సిల్ పెట్టి దాన్ని హైలైట్ చేయమని అయితే కాదండి. సో, మీకు ఏ క్వెషన్ అయితే తెలుసో బాగా, ఆ క్వెషన్ అయితే మీరు ఖచ్చితంగా సో, ఇది చూసారు కదా! స్టార్ట్ విత్ గుడ్ క్వెషన్ అని చెప్పేసి 2 పాయింట్లు మీకు కలిపి ఎక్స్‌ప్లెయిన్ చేయబోతున్నాను. సో, మీకు ఏ క్వెషన్ అయితే బాగా తెలుసో, సో, క్వెషన్ మీరైతే ఫస్ట్ స్టార్ట్ చేయండి అనమాట. సో, ముందు 3 పేజీలు వచ్చేసరికి మీరు ఖచ్చితంగా కూడా మీరు చాలా బాగా అయితే రాయాల్సిన అవసరం అయితే ఉంటుంది. సో, మీకు తెలిసిన క్వెషన్‌లతోనే మీరు ఎగ్జామినేషన్ అయితే స్టార్ట్ చేయండి అనమాట. సో, ఆ క్వెషన్ పేపర్ ఏ ఆర్డర్‌లో ఇచ్చినప్పటికి కూడా మీరు ఎలా ఎలా పడితే అలా పర్లేదు మీకు క్వెషన్ నంబర్స్ అయితే ఏసి మీరు రాయొచ్చనమాట. కానీ కరెక్ట్ క్వెషన్ నంబర్ ఎయ్యండి. మీకు ఒకవేళ ఆన్సర్ తెలిసినట్లయితే, మీకు తెలిసిన ఆన్సర్‌తోనే మీరు ఎగ్జామినేషన్ అయితే స్టార్ట్ అయితే చేయండి. మీకు అర్థమవుతుంది కదా నేను చెప్తుంది. సో, ఏ ఆన్సర్ అయితే మీకు బాగా వచ్చో, ఏ ఆన్సర్ అయితే మీరు చాలా బాగా కాన్ఫిడెంట్‌గా అయితే ఉండి రాయగలుగుతారో, సో, ఆ ఎగ్జామ్ ఒక ఆన్సర్‌ని అయితే మీరు రాయాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఫస్ట్ వచ్చేసరికి ఫస్ట్ 3 పేపర్‌లో కూడా మీరు డయాగ్రామ్స్ అయితే వేయండి. టైమ్ టేబుల్‌కి మీరు ఏమైనా టేబుల్స్ ఉంటే టేబుల్స్ కూడా గీయండి. వాటికి సంబంధించి ఉన్నట్లయితే మీరు చాలా బాగా రిప్రజెంట్ చేయండి. ఫస్ట్ 3, 4 పేపర్‌లొసరికి చాలా బాగా రాయడానికి ట్రై చేయండనమాట. సో, మీకు వచ్చిన క్వెషన్‌తోనే స్టార్ట్ చేయండి. మీరు ఏ క్వెషన్ అయినా పర్లేదు. పదో క్వెషన్ అయినా, ఐదో క్వెషన్ అయినా, ఏ క్వెషన్ అయినా పర్లేదండి. మీకు వచ్చిన క్వెషన్‌తో మీరు స్టార్ట్ చేయండనమాట. అప్పుడు మీకు మంచి ఇంప్రెషన్ అయితే పడుతుందనమాట. మీకు ఎగ్జామినేషన్ పేపర్ మీద. ఓకేనా? దాంతో పాటు హైలైట్ ద ఆన్సర్ అంటే మీరు ఏ క్వెషన్ రాసినా సరే, వాటికి సంబంధించి పాయింట్స్ వైస్‌గా రాయడమో, లేకపోతే పారాగ్రాఫ్‌ల వైస్‌గా రాయడమో, లేకపోతే దానికి సంబంధించిన డయాగ్రామ్ తెలిసినట్లయితే ఖచ్చితంగా డయాగ్రామ్ రాయడమో, లేకపోతే దానికి సంబంధించిన టేబుల్ రాయడమో, లేకపోతే ఏమైనా పై చార్ట్ లాంటివి, లేకపోతే ఏమన్నా గ్రాఫ్‌లు లాంటివి ఏమైనా గీయడమో, సో, అలాంటివన్నీ చేయండనమాట. సో, అప్పుడు మీకేంటంటే మంచి ఇంప్రెషన్ పడుతుంది. మీకు మంచి నాలెడ్జ్ అయితే ఉందని జెప్పేసి. సో, అప్పుడు మీకు మంచి మంచి మార్కులైతే ఏస్తారనమాట. దాంతో పాటు మీకు అన్నిటికన్నా ముఖ్యమైనది టిప్ వచ్చేసరికి ఏంటి అనుకున్నట్లయితే, మీరు ఖచ్చితంగా కూడా కరెక్షన్స్ మీద డిపెండ్ అయితే అవ్వకుండా కాన్ఫిడెంట్‌గా అయితే ఉండాలనమాట. సో, గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఎగ్జామినేషన్స్ ఈ ఓపెన్ ఇంటర్ ఎవరు రాస్తారో చూసుకున్నట్లయితే, ఎవరైతే రెగ్యులర్‌గా ఓపెన్ ఇంటర్ గానివ్వండి, ఓపెన్ 10థ్ గానివ్వండి, రెగ్యులర్‌గా స్కూల్ లేదా కాలేజ్‌కైతే వెళ్ళలేరు. ఎవరైతే ఇంట్లో కూర్చొని చదువుకోవాలనుకుంటారో, చదువుకోగలరో, సో, వాళ్ళకి సంబంధించి ఎంత పని పాట చేస్తూ, సో, ఏదైతే ఖాళీ టైంలో చదువుకోండి ఎగ్జామినేషన్స్ రాయగలుగుతారో, వాళ్ళే ఓపెన్ ఇంటర్ 10థ్ రాస్తారు కాబట్టి, సో, వాళ్ళకి కూడా తెలుసు. సో, ఎవరు ఈ ఎగ్జామినేషన్స్ రాస్తున్నారని చెప్పేసి. సో, అందుకని ఏంటంటే మీరైతే కాన్ఫిడెంట్‌గా ఉండాల్సిన అవసరం అయితే ఉంటుందన్నమాట. సో, మీరు పాస్ అవ్వరని చెప్పేసో, లేకపోతే మీరు క్వాలిఫై అవ్వరని చెప్పేసో, మీకు ఒక క్వెషన్ వచ్చి, ఒక క్వెషన్ రాలేదని చెప్పేసి, మీరు నిరాశ అయితే పడకూడదు. మీరు ఖచ్చితంగా కూడా నేను ఈ ఎగ్జామ్ పాస్ అవ్వగలనని చెప్పేసి ఒక నమ్మకంతో అయితే ఉండాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఇదైతే ఆ నమ్మకంతో ఉందో, సో, మీరు ఎంత
మీకు వచ్చో మీ బుర్రలో ఎంతైతే మీరు చదువుకున్నారో, సో, మీకు బుర్రలో ఏదైతే ఉందో, సో, అది మొత్తం మీరు కూడా ఒక పేపర్ మీద పెట్టడానికి ట్రై చేయండి. సో, వాళ్ళు కూడా మీరు ఖచ్చితంగా రాసారనుకోండి, ఎంతో కొంత మ్యాటర్ రాసినట్లయితే వాళ్ళు పాస్ చేయడానికే చూస్తారనమాట. సో, ఓపెన్ ఇంటర్‌లో వచ్చేసరికి మీకు మాక్సిమం రెగ్యులర్ కన్నా పక్కన పెట్టేస్తే రెగ్యులర్‌లో వస్తది. రెగ్యులర్‌లో మీకు కొన్నిసార్లు స్టూడెంట్‌కి సబ్జెక్ట్ లేదని చెప్పేసి పాస్ చేయకపోవచ్చు. బట్ ఓపెన్‌లో వచ్చేసరికి ఏంటంటే ఖచ్చితంగా మీరు ఏదో ఒకటి రిలేటెడ్ మ్యాటర్ రాసినట్లయితే ఖచ్చితంగా కూడా మీకు ఖచ్చితంగా పేపర్ కరెక్షన్‌లో ఏంటంటే చాలా ఎవ్రీ ఇయర్ కూడా మనకి పేపర్ కరెక్షన్‌లో ఏంటంటే ఓపెన్ ఇంటర్‌కి సంబంధించి క్వాలిఫై చేస్తారనమాట. ఎంతో కొంత రాసినట్లయితే క్వాలిఫై చేస్తారు. బట్ మీరు రాసే దాన్ని బట్టి ఉంటుంది. సో, ఇప్పటి నుంచి మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. సో, ఎవరైతే ఇంటర్మీడియేట్ ఉన్నారో సో, వాళ్ళకి మనకి మార్చ్ ఫస్ట్ వీక్‌లో అయితే ఉంది కాబట్టి, సో, మన ఎగ్జామినేషన్‌కి సంబంధించి కూడా మంచి టిప్స్ అయితే మనం ప్రొవైడ్ చేస్తామండి. సో, మీరు ఇప్పటి నుంచి మీరు చదివి మీరు ప్రతి ఇంపార్టెంట్ క్వెషన్స్‌ని చదివినట్టయితే, ఇంపార్టెంట్ టాపిక్స్ చదివినట్లయితే, వాటికి సంబంధించి క్వెషన్స్ ఏం పడినా సరే మీరు వాటిని పేపర్ మీద పెట్టినట్లయితే, మీరు ఖచ్చితంగా పాస్ అయితే అయిపోతారండి. సో, ఇది నేను మీకు ఇస్తున్న బెస్ట్ టిప్ అనమాట. బెస్ట్ అడ్వైస్ అనమాట. సో, మీకు ఇంకేమైనా ఇంటర్మీడియేట్‌కి సంబంధించి డౌట్స్ ఉన్నట్లయితే ఖచ్చితంగా కామెంట్ చేయండి. మీకు రిప్లై అయితే ఇస్తాను. సో, అలాగే మనకి ఓపెన్ ఇంటర్‌కి సంబంధించి హాల్ టికెట్స్ రిలీజ్ అయిన వెంటనే ఎలా మీరు డౌన్‌లోడ్ చేసుకోవాలి, దాంతో పాటే ఓపెన్ ఇంటర్, ఓపెన్ 10థ్‌కి సంబంధించి హాల్ టికెట్స్ అనేవి ఎక్కడ డౌన్‌లోడ్ చేసుకోవాలి, సో, అలా లింక్ ఏంటి, సో, ఏంటి ప్రాసెస్ అని చెప్పేసి కంప్లీట్ వీడియో అయితే ఎక్స్‌ప్లెయిన్ చేయబోతున్నాను. సో, ఎగ్జామినేషన్ ఫీజ్ అయితే మీరు పే చేయడానికైతే లేదండి. మీకు సప్లై కూడా ఉంటుంది. మీకు సప్లై అనేది మే, జూన్, జూలై ఆ టైంలో అయితే మీకు ఖచ్చితంగా సప్లై కూడా ఉంటుందన్నమాట ఈ ఎగ్జామినేషన్‌కి సంబంధించి. సో, ఇదండి మీకు ఏదైతే ఓపెన్ ఇంటర్, ఓపెన్ 10థ్‌కి సంబంధించి మార్చ్ ఎగ్జామినేషన్ యొక్క షెడ్యూల్ యొక్క కంప్లీట్ డీటెయిల్స్ అనమాట. చెప్తున్నాను కదా ఖచ్చితంగా నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.